ఓంకారంతో క్లాస్ స్టార్ట్ చేద్దాం. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్ళను మూసుకుందాం. శ్వాస పైన ధ్యాస ఉంచుదాం. దీర్ఘమైన శ్వాస. ఓంకారాన్ని జపిద్దాం. ఓ వాసుదేవ, స్లైడ్స్ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సిస్టమ్ మోడ్ లో ఉన్నారు లేదు, ప్రెజెంటేషన్ మోడ్ లోనే ఉంది. ఇప్పుడు వచ్చింది ప్రెజెంటేషన్ మోడ్. ఓకే, థ్యాంక్ యూ. సో లాస్ట్ క్లాస్లో చెప్పినట్టుగా ఇవాళ మనం ఇమ్యూన్ సిస్టమ్ గురించి చూద్దాం. సో బాడీలో అన్ని సిస్టమ్స్ ప్రాపర్గా వర్క్ అవుతున్నట్లయితే నెక్స్ట్ దానికి తోడ్పడుతున్న సిస్టమ్ ఏదైనా ఉందా అంటే అది ఇమ్యూన్ సిస్టమ్. సో ఈ రెండు సైడ్ బై సైడ్ వెళ్తాయి అన్నమాట. మిగిలిన సిస్టమ్స్ అన్ని బాగున్నప్పుడు ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. ఇమ్యూనిటీ బాగున్నప్పుడు మిగిలిన సిస్టమ్స్ అన్ని కూడా ప్రాపర్గా వర్క్ అవుతాయి. సో రెండు ఇంటర్లింక్డ్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్గా వర్క్ చేస్తూ ఉంటాయి. అందరికీ తెలిసినట్టుగానే అసలు ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి? ఇమ్యూన్ సిస్టమ్ అంటే బేసికల్లీ మన శరీరంలో అవసరం లేని పార్టికల్స్, ఇన్ఫెక్షన్ కలిగించే ఏజెంట్స్ కానీ, ఏదన్నా డిసీజెస్ ని ఇచ్చే ఆర్గానిజమ్స్ కానీ, అవసరం లేనివి టాక్సిన్స్ ఏమన్నా ఉంటే బాడీ ఆటోమేటిక్ గా వాటిని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో సెల్ఫ్ హీలింగ్ లో ఏం చేస్తుందంటే ఆ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో, ఇన్ఫెక్షన్స్ ఇచ్చేవి బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగై కానీ అలాంటివి రిమూవ్ చేయడానికి మన శరీరంలో ఉండే సిస్టమే ఇమ్యూన్ సిస్టమ్. సో దాంతో పాటుగా ఇమ్యూన్ సిస్టమ్ ఇంకేం పని చేస్తుంది అంటే ఫస్ట్ది డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ని మన శరీరం నుంచి తొలగించడం. సెకండ్ ఫంక్షన్ ఏంటంటే ఒక్కోసారి మన బాడీలోనే కొన్ని డెడ్ సెల్స్ అవ్వచ్చు, సరిగ్గా వర్క్ చేయని సెల్స్ అవ్వచ్చు, అలాంటివి ఏవైతే ఉంటాయో లేదా సెల్స్ అనేవి ఆమ్, జననిస్తూ ఉంటాయి కదా, మళ్ళీ మళ్ళీ సెల్స్ అనేవి పుడుతూ ఉంటాయి కదా, కొత్త సెల్స్. అలా అవసరానికి మించి ఎప్పుడైనా అబ్నార్మల్ గ్రోత్ అనేది జరిగితే, సో లిమిట్ కి మించి ఎప్పుడైతే సెల్స్ మన బాడీలో ఫామ్ అవుతాయో వాటిని కూడా తొలగించడానికి ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది హెల్ప్ అవుతుంది. ఫైనలీ ఫారిన్ మెటీరియల్స్ ఏమన్నా వచ్చినా గానీ మన శరీరంలోకి వాటిని తొలగిస్తుంది. సో ఈ 3 ఫంక్షన్స్ అనేవి మేజర్ గా ఇమ్యూన్ సిస్టమ్ చేస్తుంది. ఎలా చేస్తుంది అసలు ఇమ్యూన్ సిస్టమ్ అనేది? ఎలా వర్క్ అవుతుంది? ఇందులో ఏముంటాయి అంటే స్పెసిఫిక్ గా ఫస్ట్ థింగ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇమ్యూన్ సెల్స్ అంటాం వాటిల్ని. సో ఇమ్యూన్ సెల్స్ ద్వారా ఈ ఇమ్యూన్ సిస్టమ్ అంతా వర్క్ అవుతుంది. మీకు ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తూ ఉన్నాను కదా, సెల్ అనేది ఏ సిస్టమ్ వర్క్ అవ్వడానికైనా ఒక బేసిక్ ఫంక్షనల్ యూనిట్ అని. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ లో కూడా సెల్స్ అనేవి మేజర్ పార్ట్ ని ప్లే చేస్తాయి. సో ఏం సెల్స్ ప్లే చేస్తే ముఖ్యంగా అంటే లింఫోసైట్స్, బి సెల్స్ కానీ, టీ సెల్స్ కానీ, దాంతో పాటు మ్యాక్రోఫేజెస్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్, ముఖ్యంగా ఈ మూడు వర్క్ అవుతాయి అన్నమాట ఇమ్యూన్ సిస్టమ్ లో. వైట్ బ్లడ్ సెల్స్ వచ్చేసరికి మళ్ళీ దాంట్లో న్యూట్రోఫిల్స్ అవ్వచ్చు, డెండ్రైట్ సెల్స్ అవ్వచ్చు, ఇవన్నీ మళ్ళీ సబ్ పార్ట్స్ గా చెప్పొచ్చు. దాంతో పాటు లింఫోసైట్స్ కూడా మేజర్ అన్నమాట, బి సెల్స్ కానీ, టీ సెల్స్ కానీ. అండ్ ఫైనల్లీ మ్యాక్రోఫేజెస్. సో ఇవి ఏం చేస్తాయి బేసికల్లీ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ఇవి శరీరం అంతా మూవ్ అవుతూ ఉంటాయి. సర్క్యులేటరీ సిస్టమ్ చూసినప్పుడు చూసాం కదా మనం, సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ చూసినప్పుడు బ్లడ్ అనేది మన శరీరంలో చేతి గోర్ల దగ్గర నుంచి కాళ్ళ వేళ్ళ వరకు, తల వెంట్రుకల వరకు మొత్తం బ్లడ్ ఫ్లో అనేది జరుగుతుంది. దాని ద్వారా ఆక్సిజన్ అనేది అందుతుంది, న్యూట్రియంట్స్ అనేవి అందుతాయి అని చెప్పాను కదా. అలాగే
అలా ఫ్లో అయినప్పుడు ఏవైతే అవసరం లేని పదార్థాలు ఉంటాయో స్పెసిఫిక్ రీజియన్స్లో వాటిల్ని అబ్జర్వ్ చేసుకునే గుణం ఈ సెల్స్కి ఉంటుంది. స్పెసిఫికల్లీ వైట్ బ్లడ్ సెల్స్ కానీ లింఫోసైట్స్ కానీ దీనికి వర్క్ అవుతాయి అన్నమాట. సో ఈ సెల్స్ అనేవి మేజర్ గా వర్క్ అవుతాయి. అవి అక్కడి నుంచి తీసుకున్న తర్వాత మూవ్మెంట్ జరుగుతుంది. ఇదర్ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా అవ్వచ్చు లేదా లింఫాటిక్ వెజల్స్ ద్వారా అవ్వచ్చు. లింఫాటిక్ వెజల్స్ గురించి నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్ లో చెప్తాను. వాటి ద్వారా సర్క్యులేషన్ ఆర్ మూవ్మెంట్ అనేది జరిగి అక్కడి నుంచి అది రిమూవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇమ్యూన్ సెల్స్ మేజర్ గా చూసుకుంటే ఇవన్నీ దాంట్లోకే వస్తాయి. ఫస్ట్ ల్యూకోసైట్స్ వస్తాయి. ల్యూకోసైట్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు అంటాం కదా. సో అవి మేజర్ అన్నమాట ఇమ్యూన్ సిస్టమ్ లో ఈ ల్యూకోసైట్స్ అనేవి. మళ్ళీ ల్యూకోసైట్స్ అనేవి న్యూట్రోఫిల్స్ గా, బాసోఫిల్స్ గా, ఇస్నోఫిల్స్, మోనోసైట్స్, లింఫోసైట్స్ గా సపరేట్ అయి ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంటుంది. ఓవరాల్ ఇమ్యూన్ సిస్టమ్ కోసం వర్క్ చేసిన న్యూట్రోఫిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫ్లమేషన్ కి తోడ్పడతాయి. ఈ న్యూట్రోఫిల్స్ కానీ బేసోఫిల్స్ కానీ. ఇన్ఫ్లమేషన్ అంటే బేసికలీ ఫైటింగ్ చేసే వన్ ఆఫ్ ద ప్రొసీజర్స్. దెన్ ఇస్నోఫిల్స్ ఏవైతే ఉన్నాయో హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ జరిగినప్పుడు అక్కడున్న వార్మ్స్ ని డెస్ట్రాయ్ చేయడానికి, అక్కడున్న ఫారెన్ మెటీరియల్స్ ని రిమూవ్ చేయడానికి ఇస్నోఫిల్స్ అనేవి పనిచేస్తాయి. అలాగే మోనోసైట్స్, లింఫోసైట్స్ కూడా. దెన్ లింఫోసైట్స్ మళ్ళీ దాంట్లో బి సెల్స్ కానీ, టీ సెల్స్ కానీ, ఎన్కే సెల్స్ కానీ ఇవన్నీ వస్తాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ అనేది ఉంటుంది. అగైన్ అన్ని ఇమ్యూన్ సెల్స్ అయినా కానీ ఒక్కోటి ఒక్కో ఫంక్షన్ మేజర్ గా చేస్తూ ఉంటుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీ సెల్స్ వచ్చేసరికి ఆమ్, ఎప్పుడైతే మన బాడీలో అవసరానికి మించి సెల్స్ ఫామ్ అవుతాయి అని చెప్పాను కదా, క్యాన్సరస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి అవసరానికి మించి పెరిగినప్పుడు, సెల్స్ పెరిగినప్పుడు దాన్ని బేసికలీ క్యాన్సర్ అంటాం. సో అలాంటి క్యాన్సరస్ సెల్స్ కానీ, ఇన్ఫెక్టెడ్ సెల్స్ కానీ ఉన్నప్పుడు ఈ టీ సెల్స్ అనేవి మేజర్గా వర్క్లోకి వచ్చి అవన్నీ రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో అలాంటివి రిమూవ్ చేయడానికి ఎన్కే సెల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ ఆర్ యాక్టివిటీ అనేది ఉంటుందన్నమాట. ల్యూకోసైట్స్ తో పాటు పైన ఫస్ట్ లైన్ లో చూసుకున్నట్టయితే ప్లాస్మా సెల్స్, మైక్రోఫేజెస్, మస్ట్ సెల్స్ అనేవి కూడా ఉంటాయి. అండ్ అగైన్ ఈచ్ సెల్ కి సపరేట్ సపరేట్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వీటన్నింటినీ లైక్ ఆల్ ఆఫ్ దిస్ టుగెదర్ విల్ ఫార్మ్ ఇమ్యూన్ సెల్స్. ఇవన్నీ తీసుకుంటే వీటన్నింటిని కలిపి ఇమ్యూన్ సెల్స్ కిందగా మాట్లాడుకుంటాం. దెన్ ఇవన్నీ ఎక్కడ ఫామ్ అవుతాయి, అసలు వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే బోన్ మ్యారోలో ఫామ్ అవుతాయి. బోన్ మ్యారో అనేది సైట్ ఆఫ్ ఆరిజిన్ లాగా. ఈ బాడీ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్లడ్ సెల్స్ అన్నిటికీ అసలు జననం ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే బోన్ మ్యారోలో జరుగుతాయి. సో బోన్ మ్యారోలో కూడా పర్టికులర్లీ ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే స్టెమ్ సెల్స్ ఆర్ ప్రికర్సర్ సెల్స్ అంటాము. ఆ స్టెమ్ సెల్స్ లో ఈ డివిజన్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. అలా డివిజన్ జరుగుతూ ఫైనల్ గా కొత్త సెల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ బోన్ మ్యారో ఎక్కడ ఉంటుంది అంటే అన్ని బోన్స్ లో ఉండవు. చిన్న పిల్లల్లో తీసుకున్నట్లయితే మోస్ట్లీ వాళ్ళకున్న బోన్స్ అన్నిట్లో ఈ రెడ్ బ్లడ్ మ్యారో అనేది చూస్తాము. బట్ అడల్ట్ కి వచ్చేసరికి స్పెసిఫిక్ ప్లేసెస్ లో మాత్రమే ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన స్కల్ లో అవ్వచ్చు. మస్కిలోస్కెలిటల్ క్లాస్ గుర్తున్నట్టయితే స్కల్ అంటే మన తల దగ్గర ఉండే ఒక మేజర్ బోన్ అని చెప్పుకున్నాం కదా, ఎస్, పుర్రె దగ్గర, అది స్కల్, అక్కడ ఉంటుంది రెడ్ బోన్ మ్యారో. దాంతో పాటు స్ట్రెనమ్ దగ్గర ఉంటుంది, రిప్స్ దగ్గర ఉంటుంది, లంగ్స్ ని చుట్టే బోన్స్ ఏవైతే ఉన్నాయో రిప్స్ అంటాం కదా వాటిని, వాటి దగ్గర కానీ, క్లావికల్ మన షోల్డర్ దగ్గర కానీ, స్పైన్ దగ్గర కానీ, చేతి మోచేతి నుంచి వ్రిస్ట్ వరకు ఉండే ఫీమర్ దగ్గర కానీ, హ్యూమరస్ దగ్గర కానీ మాత్రమే ఇది ఉంటుంది. ప్రతి ఒక్క బోన్ లో ఈ రెడ్ బోన్ మ్యారో అనేది కనిపించదు. సో ఇక్కడ బేసికలీ సెల్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది, కొత్త సెల్స్ పుట్టడం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఎలా జరుగుతుందంటే ఆ డివిజన్ వల్ల ఈ సెల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్ లో మేజర్ పార్ట్ ప్లే చేసేది లింఫాటిక్ సిస్టమ్.
సో సెల్స్ తో పాటు లింఫాటిక్ సిస్టమ్ అంటే ఏంటి? బేసికల్లీ ఇది కూడా వన్ ఆఫ్ ద సిస్టమ్స్ ఇన్ ద బాడీ అన్నమాట. లింఫాటిక్ సిస్టమ్ లో అగైన్ అన్ని సిస్టమ్స్ లాగే ఇట్ ఈస్ నెట్వర్క్ ఆఫ్ వెజల్, టిష్యూ, ఇంకా ఆర్గాన్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే లింఫ్ అనేది మూమెంట్ లో ఉంటుంది. బ్లడ్ వేరే, లింఫ్ వేరే. ఎలాగైతే బ్లడ్ సర్క్యులేషన్ మన బాడీలో జరుగుతుందో అలాగే లింఫ్ సర్క్యులేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ లింఫ్ సర్క్యులేషన్ లింఫాటిక్ వెజల్స్ లో జరుగుతూ ఉంటుంది. లింఫాటిక్ వెజల్స్ అంటే బేసికల్ బ్లడ్ వెజల్స్ ఎలాగైతే బ్లడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయో అలాగే లింఫాటిక్ వెజల్స్ అనేవి ఈ లింఫ్ ని క్యారీ చేస్తాయి. సో ఈ లింఫ్ అనేది మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది ఈ ఇమ్యూనిటీ మెయింటెనెన్స్ లో. దాంతో పాటు లింఫాటిక్ సిస్టమ్ ఇంకేం చేస్తుంది అంటే ఫ్యాట్ అబ్జార్ప్షన్ కూడా చేస్తుంది. అండ్ ఎక్సెస్ ఫ్లూయిడ్, నీరు చేరడం అంటాం కదా శరీరంలో, ఆ నీరు చేరడం అవి కూడా ఈ లింఫాటిక్ సిస్టమ్ లో ఉన్న డిస్ఫంక్షన్ వల్ల జరుగుతుంది అనమాట. సో ఇది బాగా వర్క్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్సెస్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది బ్లడ్ లోకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఈ లింఫాటిక్ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది. తద్వారా ఫ్లూయిడ్ బ్యాలెన్స్, మన శరీరంలో కావాల్సిన ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అసలు లింఫ్ అంటే ఏంటి అంటే ఇది ఒక క్లియర్ కలర్లెస్ ఫ్లూయిడ్ అన్నమాట. కంప్లీట్ గా దీనికి అసలు కలర్ అనేది ఉండదు. టిష్యూ ఫ్లూయిడ్ నుంచి ఇది ఫామ్ అవుతుంది. బేసికల్లీ ఏముంటుంది ఇందులో అంటే వేస్ట్ మెటీరియల్స్ ఆర్ టాక్సిన్స్, దాంతో పాటు ప్రోటీన్, ఇంకా లింఫోసైట్స్. లింఫోసైట్స్ అంటే అగైన్ వైట్ బ్లడ్ సెల్స్ లో ఒక పార్ట్. సో ఈ 3 థింగ్స్ కలిపి లింఫ్ లో ఉంటుంది. దాంతో పాటు లింఫాటిక్ ఆర్గాన్స్ కింద ఏమొస్తాయి అని చూసుకున్నట్లయితే మేజర్ గా లింఫాటిక్ ఆర్గాన్స్ లో వచ్చేది థైమస్ ఫస్ట్ ది. ఒక్కొక్కటిగా చూద్దాం. దెన్ స్ప్లీన్, లింఫ్ నోట్స్. ఈ 3 థింగ్స్ మేజర్ ఆర్గాన్స్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, థైమస్, స్ప్లీన్, ఇంకా లింఫ్ నోట్స్. లింఫ్ నోట్స్ లోనే టాన్సిల్స్ కూడా వస్తాయి. దాని గురించి కూడా చూద్దాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మన బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ అంతా అందించే ఒక సిస్టమ్ లాంటిది ఈ లైక్ సిస్టమ్ అంటే ఒక కమాండింగ్ ఏరియా లాంటిది అనమాట. ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది, కమాండ్స్ వెళ్తూ ఉంటాయి. నర్వస్ సిస్టమ్ లో చూసాం కదా, కమాండ్ అనేది ఉండడం వల్లనే మనం స్పెసిఫిక్ మూవ్మెంట్స్ అనేవి చేస్తామని. సో అలా మన బాడీకి కావాల్సిన కమాండ్ ఏదైతే ఉందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెన్ మెటీరియల్ మన బాడీలోకి ఎంటర్ అయింది, వెంటనే ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది వర్క్ అవ్వాలి కదా. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే ఈ లింఫాటిక్ సిస్టమ్ నుంచి ఆర్ లింఫాటిక్ ఆర్గాన్స్ నుంచి వెళ్తాయి. సో ఇవి కమాండ్ సెంటర్స్ లాంటివి టోటల్ మన బాడీకి అంతా ఇమ్యూనిటీ వర్క్ అవ్వడానికి. సో ఒక్కొక్కటిగా చూద్దామని చెప్పాను కదా. దాంట్లో మేజర్ ఆర్గాన్, ఫస్ట్ మేజర్ ఆర్గాన్ ఇస్ థైమస్. థైమస్ అనేది ఎక్కడ ఉంటుంది? మన ట్రాకియా ఏదైతే ఉందో బిహైండ్ ద స్టెర్నమ్ ఇన్ అప్పర్ థోరాక్స్ ఈ థైమస్ అనేది ఉంటుంది. ట్రాకియా తెలుసు కదా మీకు, విండ్ పైప్ అని చెప్పాను కదా, ఇక్కడ గొంతు దగ్గర ఉంటుంది. బ్రీతింగ్ తీసుకున్నప్పుడు మన శ్వాస ట్రాకియా ద్వారా బ్రాంకియోల్స్ ఇంకా లంగ్స్ లోకి వెళ్తుంది అనుకున్నాం కదా. సో ఆ ట్రాకియా దగ్గర అప్పర్ థోరాక్స్ లో ఈ థైమస్ అనేది ఉంటుంది అనమాట. చిన్నపిల్లల్లో చూసినప్పుడు ఇది కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. మెల్లిగా క్రమేణా మనం ఏజ్ వచ్చేసరికి ఇది కంప్లీట్ గా డిసపియర్ అయిపోతుంది. దాని సైజ్ తగ్గుతూ తగ్గుతూ ముసలి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి థైమస్ అనేది ఉండదు అసలు. సో ఇది బేసికల్లీ ఇక్కడ ఏం జరుగుతుంది, థైమస్ లో ఈ ఆర్గాన్ ఏం చేస్తుందంటే టీ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో, వైట్ బ్లడ్ సెల్స్ లో టీ సెల్స్ ఒకటి, బి సెల్స్ ఒకటి అని చెప్పాను కదా, ఆ టీ సెల్స్ మెచ్యూర్ అవ్వడం అనేది ఆర్ ఫంక్షనింగ్ లోకి రావడం అనేది ఈ థైమస్ లో జరుగుతుంది అనమాట. సో బేసికలీ థైమోసిన్ అనే ఒక కెమికల్ ని ఇది రిలీజ్ చేస్తుంది, సెక్రీట్ చేస్తుంది, త్రూ విచ్ టీ సెల్స్ అనేవి మెచ్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ స్ప్లీన్. స్ప్లీన్ ఎక్కడ ఉంటుంది? అప్పర్ లెఫ్ట్ అబ్డమినల్ క్యావిటీ, మన కడుపు భాగం దగ్గర లెఫ్ట్ సైడ్ న బినీత్ ద డయాఫ్రమ్ కంటే కొంచెం కింద ఈ స్ప్లీన్ అనేది ఉంటుంది అనమాట. ఒక ఆర్గాన్ ప్రాపర్ గా మీరు చూసుకున్నట్లయితే డైజెస్టివ్ సిస్టమ్ లో ఒకవేళ గుర్తున్నట్లయితే ఒక ఆర్గాన్ లాగా ఉంటుంది స్ప్లీన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది,
ఇక్కడ ఇది ఎక్స్పాండ్ అవుతుంది అండ్ ఫంక్షన్స్ యాజ్ బ్లడ్ రిజర్వాయర్. సో ఈ బ్లడ్ ని స్టోర్ చేయడానికి ఆర్ రిజర్వ్ చేయడానికి ఈ స్ప్లీన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మన బాడీకి ఎక్కువ ఆక్సిజన్ కావాలో అప్పుడు రిలీజ్ అవ్వడానికి ఈ స్ప్లీన్ అనేది తోడ్పడుతూ ఉంటుంది. సో దాంతో పాటుగా లింఫోసైట్స్, మ్యాక్రోఫేజెస్, అగైన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి వర్క్ అవ్వడానికి అండ్ మెచ్యూర్ అవ్వడానికి ఈ స్ప్లీన్ అనేది ఉపయోగపడుతుంది. సో బేసికల్లీ బ్లడ్ ప్యూరిఫికేషన్ లాంటిది లైక్ ఎక్కడ జరుగుతుంది అంటే స్ప్లీన్ లో జరుగుతూ ఉంటుంది. సో లాస్ట్ మేజర్ థింగ్ లింఫ్ నోడ్స్. లింఫ్ నోడ్స్ అంటే ఏంటి? లింఫ్ నోడ్స్ అంటే బేసికల్లీ ఇవి ఒక చిన్న లైక్ రౌండ్ స్ట్రక్చర్స్ అన్నమాట. లింఫాటిక్ వెజల్స్ కి ఆనుకొని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మ్పిట్స్ లో కానీ లైక్ మన ఫేస్ లో కానీ ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్ లో ఈ లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట లింఫాటిక్ వెజల్స్ కి. ఈ లింఫ్ నోడ్స్ ఏం చేస్తాయి అంటే ఈ లింఫ్ నోడ్స్ ఆర్ ఫిల్డ్ విత్ లింఫోసైట్స్ అండ్ మ్యాక్రోఫేజెస్. ఈ రెండిటితో ఇవి ఫిల్ అయి ఉంటాయి. అంటే ఇవి దిస్ కంటైన్స్, ఈ రెండిట్లో ఏముంటాయి అంటే లింఫోసైట్స్ అండ్ మ్యాక్రోఫేజెస్ ఈ రెండు ఉంటాయి. సో ఇవన్నీ కలిసినప్పుడు అగైన్ టాన్సిల్స్ అనేది ఉంటుంది. అక్కర్ సింగ్లీ ఆర్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ నాడ్యూల్స్. ఈ నాడ్యూల్స్ అన్ని కలిపి దాన్ని టాన్సిల్స్ అంటాం, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ అవర్ మౌత్ ఆన్ ఎయిదర్ సైడ్. సో మన నోట్లో టాన్సిల్స్ అనేవి వినే ఉంటారు కదా మీరు, వెనకాల వైపు ఉంటాయని, ఇన్ బ్యాక్ ఆఫ్ అవర్ మౌత్. సో కరెక్ట్ గా మన మెడ దగ్గర ఉంటాయి అవి. ప్రాపర్ లొకేషన్ అనేది చూసుకుంటే కింద జా దగ్గర. సో ఆన్ ఎయిదర్ సైడ్ ఈ టాన్సిల్స్ అనేవి ఉంటాయి. దెన్ ఎడెనాయిడ్స్ ఆన్ పోస్టీరియర్ వాల్ అబౌవ్ బార్డర్ ఆఫ్ సాఫ్ట్ ప్యాలెట్. అంటే మన నాలుకకి పైగా ఈ ఎడినాయిడ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇంటెస్టైన్ వాల్స్ ఏవైతే ఉన్నాయో పేగుల యొక్క లైక్ చిన్న పేగు కానీ పెద్ద పేగు కానీ వాటి దగ్గర పేయర్ ప్యాచెస్ అనేవి కూడా ఉంటాయి. సో ఇవన్నీ లింఫ్ నోడ్స్ కిందకి వస్తాయి. జస్ట్ లొకేషన్ చూపించాలంటే సో ఇక్కడ గ్రీన్ కలర్ లో ఏదైతే మీకు కనిపిస్తుందో ఇదంతా లింఫాటిక్ వెజల్స్. ఆర్మ్పిట్స్ దగ్గర కానీ మన చేయి దగ్గర కానీ ఆర్ ఇక్కడ టాన్సిల్స్ దగ్గర కానీ ఏదైతే రౌండ్ రౌండ్ గా బబుల్స్ గా ఏదైతే కనిపిస్తుందో అవి లింఫ్ నోడ్స్ అన్నమాట. ఓకే, లింఫాటిక్ వెజల్స్ అంటే ట్యూబ్స్ లాంటివి. అక్కడక్కడ బబుల్స్ లాగా కనిపిస్తుంది కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాన్సిల్స్ అనేది ఉంది కదా ఈ ఫస్ట్ ఇమేజ్ లో. ఇది ఎలాగైతే ఇలా రౌండ్ గా కనిపిస్తుందో, ఎక్కడైతే అవి కొంచెం బబుల్స్ లాగా ఉన్నాయో అవన్నీ ఈ లింఫ్ నోడ్స్ కిందకి వస్తాయి. సో ఈ లింఫ్ నోడ్స్ లో బేసికలీ ఈ లింఫోసైట్స్ ఇంకా మ్యాక్రోఫేజెస్ ఫిల్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ ఓవరాల్ ఏమేమి ఉంటాయి లింఫాటిక్ సిస్టంలో అంటే ఫ్లూయిడ్ ఉంటుంది, అది లింఫ్ వెజల్స్ ఉంటాయి దేని ద్వారా అయితే అది ఫ్లో అవుతుందో, లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి ఎక్కడైతే అగైన్ అవి ప్రాపర్ గా స్టోరేజ్ అనేది జరుగుతుందో, అండ్ లింఫాటిక్ ఆర్గాన్స్ లైక్ స్ప్లీన్, థైమస్ ఇవన్నీ అని చెప్పాను కదా, అవి లింఫాటిక్ ఆర్గాన్స్. ఇవన్నీ ఈ లింఫాటిక్ సిస్టంలో ఉన్న డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్నమాట. సో అగైన్ లింఫ్ వెజల్స్ ఇందాక చెప్పినట్టుగా థిన్ వాల్డ్ ట్యూబ్స్ లాంటివి. మన నరాలు ఎలాగైతే ఉంటాయో ఆర్ బ్లడ్ వెజల్స్ ఎలాగైతే ఉంటాయో అలాగే వాటికి వీన్స్ కి సిమిలర్ గా ఈ లింఫ్ వెజల్స్ కూడా ఉంటాయి. మధ్యలో కంటైన్ వాల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. బట్ వీన్స్ దగ్గరకు వచ్చేసరికి బ్లడ్ సర్క్యులేషన్ జరగాలంటే పంపింగ్ అనేది అవసరం అని అనుకున్నాం కదా, అది పంపింగ్ జరిగినప్పుడు మాత్రమే, హార్ట్ పంప్ అయినప్పుడు మాత్రమే బ్లడ్ ఫ్లో అనేది ఉంటుంది అనుకున్నాం కదా. అలాగా లింఫ్ వెజల్స్ కి అలా పంపింగ్ సిస్టమ్ ఏమి ఉండదు, అండ్ దీనికి అవసరం లేదనమాట. సెంట్రల్ పంప్ అనేది ఏది ఉండదు.
సో ఎందుకంటే ఇది కంప్లీట్లీ వన్ సైడ్ ఫ్లో లానే ఉంటుంది కానీ ఇట్లా డ్యూయల్ ఫ్లో అనేది అలా అంతా దీంట్లో ఉండదు. సో లింఫ్ నోడ్స్ దగ్గరకు వచ్చేసరికి ఎయిర్ బబుల్స్ అని చెప్పాను కదా ఇందాక, ఇవి ఏ షేప్ లో ఉంటాయి అంటే బీన్ షేప్డ్ స్ట్రక్చర్స్. చిన్న బీన్ తీసుకుంటే ఏ షేప్ లో ఉంటుందో ఆ షేప్ లో ఉంటాయి. నెక్ దగ్గర కానీ, గ్రాయిన్ దగ్గర కానీ, ఆర్మ్పిట్స్ కానీ, యాక్సిలా కానీ ఈ ఈ ప్లేసెస్ లో లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయి, లింఫ్ నోడ్స్ లింఫ్ ని ఫిల్టర్ చేస్తాయి. సో దాంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసి బ్లడ్ లోకి పంపించడం, దాని ద్వారా మళ్ళీ క్లియర్ చేయడం అనేది చేస్తూ ఉంటుంది. సో అలా ప్యాథోజన్స్ ఏవైతే ఉన్నాయో, యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాప్ చేసి మన ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తాయి. ఆ విధంగా ఇది లింఫ్ నోడ్స్ అనేవి మనకి తోడ్పడతాయి అన్నమాట. ఆర్గాన్స్ వచ్చేసరికి స్ప్లీన్ బ్లడ్ ఫిల్ట్రేషన్ కి, థైమస్ టీ సెల్ మెచ్యురేషన్ కి, టాన్సిల్స్ ప్రొటెక్షన్ అగైన్స్ ద ప్యాథోజన్స్ అనేవి జరుగుతుంటాయి. సో ఫైనల్లీ లింఫ్ అనే ఫ్లూయిడ్ ద్వారా వెజల్స్ లో పాస్ అవుతూ, నోట్స్ లో ఫిల్టర్ అవుతూ, ఆర్గాన్స్ ద్వారా ఈ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది మన బాడీకి. ఓకే, ఇప్పుడు ఇమ్యూనిటీ ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అని చూసుకున్నట్లయితే ఈ ప్లాన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఎలా జరుగుతుందంటే బేసికల్లీ ఒక 3 లైన్స్ లో ఇది జరుగుతుంది అనమాట. ఫస్ట్ లైన్ వచ్చేసరికి అసలు ఎంట్రీనే అవ్వకుండా కాపాడడానికి ట్రై చేస్తుంది మన బాడీ. అది ఎలా అంటే స్కిన్ ద్వారా. టెంపరేచర్ అవ్వచ్చు, స్కిన్ అవ్వచ్చు, pH బ్యాలెన్స్ అవ్వచ్చు, అసలు బ్లాక్ ద ఎంట్రీయే ఫారెన్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎంట్రీయే జరగకుండా ఉండడానికి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కింద హెల్ప్ అవుతాయి. అండ్ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ వచ్చేసరికి ఫైట్ లోకల్ ఇన్ఫెక్షన్స్. లోకల్గా జరిగే లోకల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, బేసిక్ ఇన్ఫెక్షన్స్ అనేవి, వాటిని ఫైట్ చేయడం అనేది సెకండ్ లైన్ డిఫెన్స్ ప్రోగ్రామ్. సో ఫైనలీ థర్డ్ లైన్ డిఫెన్స్ వచ్చేసరికి మేజర్ ఇన్ఫెక్షన్స్ బాడీలో ఏవైతే ఉంటాయో వాటి నుంచి ప్రొటెక్షన్ ఈ థర్డ్ లైన్. ఒక్కొక్కటిగా చూద్దాం కొంచెం డీప్ గా. సో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇందాక చెప్పినట్టుగా స్కిన్ అనేది ఏదైతే ఉందో, లేదా మ్యూకస్ మెంబ్రెన్స్ ఏవైతే ఉన్నాయో, మన నోస్ తీసుకునేసరికి మన నోస్ ద్వారా మనం ఊపిరి తీసుకోవడం అనేది జరుగుతుంది కదా. సో ముక్కులో ఏముంటుంది బేసికల్లీ మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఉంటుంది. అక్కడే ఏమన్నా ఫారెన్ మెటీరియల్, అవసరం లేని మెటీరియల్స్ ఏవైతే, మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రాప్ అవ్వడం కానీ స్టాప్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది కదా. సో ఈ మ్యూకస్ మెంబ్రెన్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్ప్ అవుతాయి. స్కిన్ కూడా హెల్ప్ అవుతుంది ఫిజికల్ బ్యారియర్ గా. సో ఇలాంటివన్నీ ఏం చేస్తాయి అంటే ప్రివెంట్స్ ద ప్యాథోజన్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ద బాడీలోకి ఎంట్రీనే ఇవ్వవు ప్యాథోజన్స్ కి. సో దాంట్లో వచ్చేది ఒకటి సలైవా కూడా, గ్యాస్ట్రిక్ జ్యూస్ కూడా దీంట్లో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కిందకే వస్తుంది. ఏదైనా మనం తినకూడని థింగ్స్ ఏమన్నా తిన్నామంటే అప్పుడు గ్యాస్ట్రిక్ జ్యూస్ ఎక్కువగా రిలీజ్ అయ్యి దాన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తుంది కదా. సో అది కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కిందే వస్తుంది. నెక్స్ట్ టియర్స్. కంట్లో ఏమన్నా పడిన వెంటనే మనకు వచ్చేది ఏంటి, కన్నీళ్ళు అనేవి వస్తాయి కదా. దాన్ని రిమూవ్ చేసేయడానికి ట్రై చేసేస్తుంది. వాటర్ ని సెక్రీట్ చేసి అక్కడ ఉన్న ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ, అగైన్ బ్యాక్టీరియల్ థింగ్స్ కానీ వచ్చిందంటే దాని నుంచి తీసేయడానికి బాడీ ట్రై చేసే దాంట్లో ఏమొస్తాయి అంటే టియర్స్ అనేవి వస్తాయి, కన్నీళ్ళు అనేవి వస్తాయి. సో అలా ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అనేది బాడీలో వర్క్ అవుతుంది. దెన్ కమింగ్ టు సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్. సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటే ఏంటి, లోకల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ జనరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి, ఫస్ట్ థింగ్ స్కిన్ తీసేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ అవ్వలేదు, టెంపరేచర్ పెరగడం వల్ల కూడా అవ్వలేదంటే సెకండ్ థింగ్ ఏమవుతుంది, స్వెల్లింగ్ రావడం కానీ, రెడ్నెస్ రావడం కానీ ఆ పర్టికులర్ ప్లేస్లో, ఆర్ నొప్పి పెరగడం కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. దాన్ని సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటాం. సో ఫాగోసైట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫాగోసైట్స్ ని ఎన్గల్ఫ్ చేసుకొని, అంటే తీసుకొని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాయి ఈ న్యూట్రోఫిల్స్ ఇంకా మ్యాక్రోఫేజెస్ ఏవైతే ఉన్నాయో. ఎప్పుడైతే స్కిన్ నుంచి క్రాస్ అయ్యి వస్తాయో సెకండ్ లైన్ డిఫెన్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు ఈ రెడ్నెస్ కానీ, స్వెల్లింగ్ కానీ ఇవన్నీ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అక్కడి నుంచి కూడా క్రాస్ అయ్యి థర్డ్ ప్లేస్ లోకి వచ్చిందంటే అప్పుడు బి సెల్స్, టీ సెల్స్ అనేవి యాక్టివ్ అవుతాయి.
సో బి సెల్స్ యాక్టివ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. యాంటీబాడీ అంటే ఏంటి అంటే, యాంటీజెన్ అంటే బేసికలీ బయట నుంచి వచ్చే పదార్థం. దాన్ని రిమూవ్ చేయడానికి మన శరీరంలో రిలీజ్ అయ్యేవే యాంటీబాడీస్. సో ఆ యాంటీబాడీస్ ద్వారా యాంటీజెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడానికి బాడీ ట్రై చేస్తుంది. సో ఈ బి సెల్స్ అనేవి అవి ఈ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. టీ సెల్స్, ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫెక్టెడ్ సెల్స్ని రిమూవ్ చేయడానికి టీ సెల్స్ అనేవి ఉపయోగపడతాయి. లైక్ ఇందాక చెప్పాను కదా, క్యాన్సర్ సెల్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో ఫస్ట్ అది రిమూవ్ చేయడానికి బాడీ ట్రై చేస్తుంది. అండ్ ఎలా ట్రై చేస్తుందంటే టీ సెల్స్ ద్వారా ట్రై చేస్తుంది. సో ఇవి 3 లైన్స్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం లాంటిది. ఇంకొంచెం ఇమేజ్ పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ అయితే ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్న్ బ్యారియర్స్, స్కిన్, టెంపరేచర్, pH వాల్యూ, ఏఎంపీస్ వీటన్నిటి ద్వారా హెల్ప్ అవుతుంది. దెన్ ఇన్నేట్ ఇమ్యూనిటీ, అడాప్టివ్ ఇమ్యూనిటీ అన్న 2 థింగ్స్ వస్తే వాటి గురించి చూద్దాం ఇప్పుడు. స్టేజ్ 2లో ఏం జరుగుతుంది, కొన్ని సెల్స్ ద్వారా, న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ ద్వారా ఇంకొంచెం లైక్ ఇన్ఫ్లమేషన్ రావడం కానీ అవన్నీ జరుగుతూ రిమూవ్ చేయడానికి, డిఫెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫైనలీ అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటే బి సెల్స్, టీ సెల్స్ వర్కింగ్లోకి రావడం, యాంటీబాడీస్ అనేవి రిలీజ్ అవ్వడం. సో ఇప్పుడు ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ, అడాప్టివ్ ఇమ్యూనిటీ 2 కొత్త వర్డ్స్ చూసాం కదా, అంటే ఏందో చూద్దాము. ఇమ్యూనిటీ ఎన్ని రకాలు, బేసికలీ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఆర్ సోర్సెస్ ఆఫ్ ఇమ్యూనిటీ చూసుకుంటే దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ అన్నమాట. ఫస్ట్ది బై బర్త్ మనకు వచ్చే ఇమ్యూనిటీ, దాన్ని ఇన్బార్న్ ఇమ్యూనిటీ అంటాం ఆర్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. సేమ్ వర్డ్స్ అన్నమాట, మీరు డిఫరెంట్గా ఎక్కడ చూసినా కానీ ఇన్బార్న్ ఇమ్యూనిటీ, న్యాచురల్ ఇమ్యూనిటీ ఆర్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఈ 3 థింగ్స్కి మీనింగ్ ఏంటంటే మనకి పుట్టుకతోనే ఒక కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీ వస్తుంది కదా మన బాడీలో, దాన్ని ఇన్బార్న్ ఇమ్యూనిటీ అంటాం. సెకండ్ వచ్చేసరికి ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే మనం ఎదర్ వ్యాక్సిన్స్ ద్వారా కానీ ఆర్ ఏదైనా డిసీజ్ వచ్చిపోయిన తర్వాత మన బాడీకి ఆ డిసీజ్ని తట్టుకునే ఇమ్యూనిటీ ఏదైతే వస్తుందో అవన్నీ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ కిందకు వస్తాయి అన్నమాట. సో ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అగైన్ మళ్ళీ 2 టైప్స్గా ఉంటుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ ఆర్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది. ఓకే, ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ ఆర్ ఇన్బార్న్ ఇమ్యూనిటీలో అగైన్ న్యాచురల్ ఇమ్యూనిటీ అంటాం దీన్ని అని చెప్పాను కదా. సో ఇక్కడ యాక్టివ్, ప్యాసివ్ అనేవి 2 ఉంటాయి అన్నమాట. యాక్టివ్ ఎక్స్పోజర్ అంటే యాంటీబాడీస్ అనేవి లాంగ్ లివ్డ్ ఉంటాయి అండ్ అది మనం పుట్టుకతోనే మనకు వచ్చేవి. రెండవది ప్యాసివ్ ఇమ్యూనిటీ. ప్యాసివ్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే ఇమ్యూనిటీని ప్యాసివ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం అనమాట. ఇది ఎలా వస్తుందంటే మదర్ మిల్క్ వల్ల వస్తుంది అనమాట కొన్ని డేస్ వరకు. సో ఇమ్యూన్ సిస్టమ్ అంతా ప్రాపర్గా ఫామ్ అయ్యేంత వరకు డిసీజెస్ ఏవైతే వస్తాయో వాటి నుంచి కాపాడుకోవడానికి ఫస్ట్ డెలివరీ అయిన వెంటనే వచ్చే మిల్క్ ఏదైతే ఉంటుందో కొలెస్ట్రమ్ అంటాం దాన్ని. సో ఎల్లో కలర్ లో ఉంటుంది అది, పాల్ బేసికలీ వైట్ కాకుండా లైటిష్ ఎల్లో కలర్ లో. ఆ కొలెస్ట్రమ్ ఎప్పుడైతే పిల్లలకి పట్టిస్తామో ఈ ప్యాసివ్ ఇమ్యూనిటీ అనేది వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఆ ఇమ్యూనిటీ కొన్ని డేస్ వరకు, కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ వరకు మాత్రమే హెల్ప్ అవుతుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ అంతా పిల్లల్లో ప్రాపర్గా ఫామ్ అయ్యేంత వరకు ఈ ప్యాసివ్ ఎక్స్పోజర్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది హెల్ప్ అవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో మామ్ నుంచి పిల్లలకి వెళ్ళే న్యూట్రిషన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఈ ఇమ్యూనిటీ అనేది మేజర్ పార్ట్ని ప్లే చేస్తుంది అనమాట. దెన్ ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ ఆర్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఎక్వైర్డ్ అంటే ఇంకొక దాని నుంచి తీసుకోవడం అని అర్థం కదా. సో ఆర్టిఫిషియల్గా మన బాడీ కి ఇవ్వడం అన్నమాట. సో అగైన్ దీంట్లో వ్యాక్సిన్స్ అనేవి మేజర్ పార్ట్. లైక్ చిన్నప్పుడే వ్యాక్సినేషన్స్ అనేవి చేపిస్తాం కదా, పోలియో వ్యాక్సిన్ అవ్వచ్చు ఆర్ కోవిడ్ వ్యాక్సిన్ అవ్వచ్చు. ఇలా వ్యాక్సిన్ ద్వారా డెడ్ ఆర్గానిజంని పంపిస్తాం బాడీలోకి. అప్పుడు ఏం జరుగుతుందంటే బాడీ ఆటోమేటిక్గా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది, దాని ద్వారా ఇమ్యూనిటీ అనేది పెంచుకుంటుంది అనమాట. సో అలా ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది పనిచేస్తుంది.
అండ్ అలా పనిచేసిన ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది లాంగ్ లివ్డ్ అన్నమాట. దీంతో పాటుగా ఇది ఒక పద్ధతి, వ్యాక్సినేషన్ అనేది ఒక పద్ధతి. అది కాకుండా రెండవది ఎలా ఉంటుంది అంటే, సెకండ్ వే ఎలా ఉంటుంది అంటే లైక్ అమ్మవారు పోయడం కావచ్చు, అలాంటి ఒక్కసారి వచ్చిన తర్వాత లైఫ్లో ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇమ్యూనిటీ అనేది బిల్డప్ అయిపోతుంది, రైట్? సో ఎప్పుడన్నా ఒక్కసారి అలాంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, కలరా కానీ ఇలాంటి డిసీజెస్ ఒకసారి వచ్చినప్పుడు మన బాడీ ఆటోమేటిక్గా ఫైట్ చేసి దానికి అది యాంటీబాడీస్ని క్రియేట్ చేసేసుకొని ఉంటుంది. సో మెమరీ అనేది ఉంటుంది అనమాట ఆ ఇమ్యూనిటీకి. ఆ మెమరీ ఏదైతే ఫామ్ చేసుకుంటుందో నెక్స్ట్ టైం అలాంటిది వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఫంక్షన్ చేసి అంత టైం తీసుకోకుండా ఆ ఫారెన్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేస్తూ ఉంటుంది. సో అది కూడా అక్వైర్డ్ ఇమ్యూనిటీలో ఒక పార్ట్. సో ఇలా 2 టైప్స్ ఉంటాయి: ఇన్నేట్ ఇమ్యూనిటీ, న్యాచురల్ ఇమ్యూనిటీ, దెన్ అడాప్టివ్ ఇమ్యూనిటీ బయట నుంచి తీసుకున్నది ఆర్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ. అండ్ ఇన్నేట్ ఇమ్యూనిటీలోనే యాక్టివ్ ప్యాసివ్ చెప్పాను కదా. ప్యాసివ్ ఇస్ బేసికలీ ఫ్రమ్ మదర్స్ బ్రెస్ట్ మిల్క్ నుంచి వచ్చేది. ఇది షార్ట్ లివ్డ్ మాత్రమే ఉంటుంది. కొన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ, ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ లాగా ఇది కంటిన్యూస్ గా శరీరంలో వర్క్ అవుతూ ఉండదు. జస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ ఫుల్ గా ఫామ్ అయ్యేంత వరకే ఈ ప్యాసివ్ ఇమ్యూనిటీ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, ఎనీ డౌట్స్? ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మేడం, ఈ చెప్పండి. మదర్ మిల్క్ నుంచి వచ్చేది అంటే కొన్ని రోజుల వరకు ఉంటుందా, కొన్ని సంవత్సరాల వరకు ఉంటుందా? సంవత్సరాల వరకు, అది ప్రాపర్ ఫామ్ అయ్యేంత వరకు, లైక్ 6 years వరకు, అలా అంత టైం వరకు ఇది అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, అందుకని ఏ పుట్టిన బిడ్డకైనా ఫస్ట్ మదర్ మిల్క్ అనేది కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ ఉంటే ఈ ఇమ్యూనిటీ ఫామ్ అయిపోతుంది. సో వాళ్ళకి నెక్స్ట్ వరకు ఇదే హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే మామూలుగా బయట వేరే భాషలో కూడా ఈ yellowish మిల్క్ ని మనం ముర్రిపాలని ఓకే, జున్ను అలా జరుగుతుంది, అంతేనంటారా? అదే ఫస్ట్ రిలీజ్ అయ్యేది, డెలివరీ అయిన వెంటనే ఫస్ట్ రిలీజ్ అయ్యే మిల్క్ ఏదైతే ఉందో ఆ పాలు. ఓకే, తర్వాత ఇందాక లింఫాటిక్ చెప్పారు కదా. లింఫాటిక్ సిస్టమ్. లింఫాటిక్ సిస్టమ్ లో అవి బయటకి ఏమైనా గడ్డలుగా కనిపిస్తుంటాయా, లేకపోతే ఇంటర్నల్ గానే ఉంటుంది అట్లా బీన్ షేప్ లో? ఇంటర్నల్ గానే ఉంటుంది, బయటకి ఏం కనిపించదు. ఓకే, లైక్ ఓకే, అంటే టాన్సిల్స్ తెలుసు కదా మీకు, అవునండి, అవును. అలాగే ఉంటుంది, ఇంటర్నల్ గానే ఉంటుంది కానీ బయటకి తెలియదు. ఓకే, కొంతమందికి ఒక ఏజ్ లో బయటకు వచ్చినప్పుడు ఆ స్కిన్ పైన చిన్న చిన్న మార్బుల్ అంటే గోళీలు లాగా మెత్తగా అది సాఫ్ట్. వేరే. లేదు లేదు, అది బ్లడ్ వెజల్స్ లో, వీన్స్ లోనే అవి వీక్ అయినప్పుడు, స్కిన్ లూజ్ అయినప్పుడు బయటకు కనిపిస్తుంది. లింఫాటిక్ సిస్టమ్ అనేది అలా కనిపించదు. ఓకే, ఓకే. వాసుదేవమ్మ, వాసుదేవ్ అంకుల్ చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా వ్యాక్సినేషన్ వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేసి. మ్మ్. మ్మ్. అప్పుడు వ్యాక్సినేషన్ మంచిదే కదా? ప్రతిసారి మంచిదని చెప్పలేము. అగైన్ ఇది మెడికల్ ద్వారా వచ్చింది కదా, బయట నుంచి మనం ఒక ఫారెన్ థింగ్ ని పంపిస్తున్నాం బాడీలోకి. ఉమ్. బై ఛాన్స్ ఇప్పుడు మన ఇమ్యూనిటీ సరిగ్గా లేదనుకోండి, అలా పంపించినప్పుడు యాంటీబాడీస్ క్రియేట్ అవ్వలేదనుకోండి, అది ఇంకో కొత్త ప్రాబ్లమ్స్ నే క్రియేట్ చేస్తుంది. అలా కాకుండా ఇన్నేట్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో, న్యాచురల్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది పెంచుకునేకి చేయడమే మంచి ప్రొసీజర్. వ్యాక్సినేషన్ చెడ్డదని నేను చెప్పట్లేదు, పోలియో వ్యాక్సిన్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి తగ్గాయి. అది క్లినికల్లీ హ్యూమన్ క్లినికల్లీ ప్రూవ్డ్ కదా, సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అది కంప్లీట్ గా. మెడికల్లీ. యా యా యా, చాలా టెస్ట్లు కానీ జరిగిన తర్వాత వస్తాయి అవి. నాకు చిన్న డౌట్ చాలా రోజుల నుంచి ఉంది. మ్మ్. అంటే మన హోమియో ప్రిన్సిపల్, వ్యాక్సిన్ ప్రిన్సిపల్ సిమిలర్ అనిపిస్తుంది కొన్నిసార్లు, అట్లా కాదా మరి? వ్యాక్సినేషన్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్ అనుకోండి, ఆర్ ఇంకేమన్నా కోవిడ్ వ్యాక్సిన్ అనుకోండి. ఇప్పుడు కోవిడ్ ఏ దాని వల్ల అయితే వైరస్ వల్ల వస్తుంది కదా, ఆ వైరస్ ని డెడ్ ఫామ్ లో మన బాడీలోకి పంపిస్తారు. అప్పుడు బాడీ ఆటోమేటిక్ గా ఫైట్ చేయడం అనేది స్టార్ట్ చేసి మెమరీలో పెట్టుకుంటుంది, ఇలా వచ్చినప్పుడు నువ్వు ఇలా ఫైట్ చేయాలి అవును. అని. బట్ మెడిసిన్ కి మనం అలా చెయ్యట్లేదు ఇక్కడ. మనం ఏ ఆర్గానిజం ని ఆర్ ఏ మెటీరియల్ ని మన బాడీలోకి పంపించట్లేదు మెడిసిన్ రూపంలో. సో అది న్యాచురల్ గా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది తప్పితే బాడీలోకి ఇప్పుడు 6x 3x అవి ఏవైతే ఉన్నాయో
అవి మనకు న్యాచురల్‌గా మనకేమైనా సాల్ట్స్ తగ్గినా గానీ, లేకపోయినా గానీ వాటిని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది తప్పితే, ఇట్లా సెపరేట్‌గా ఒక ఇన్ఫెక్షన్‌ని మన బాడీలోకి ఇవ్వట్లేదు కాబట్టి అది వేరే, ఇది వేరే. నాకు అంటే ఇందాక తెలిసినంత మీరు వరకు. అన్నారు కదా, అమ్మవారు హ్మ్. వచ్చినప్పుడు హ్మ్. మనకి అది కూడా హ్మ్. ఒక రకంగా మా ఇమ్యూనిటీని పెంచుతుంది, అది తెలుసు. పెంచుతుంది. కానీ హ్మ్. ఇప్పుడు అది కూడా ఒక డిసీజే కదా, వైరస్ వల్లే వస్తుంది కదా ఇప్పుడు. అవును. అంటే వచ్చినా గానీ బాడీ క్రియేట్ చేసుకుంటుంది కదా! అంటే ఇది మనం ఆర్టిఫిషియల్లీ వేరే, దీనిది వేరే అంట. అవును. హా! ఇంకా హా! అక్కడ డైరెక్ట్ అమ్మవారు పోసిన తర్వాత బాడీ క్రియేట్ చేసుకోవడం వేరే. వ్యాక్సిన్‌లో డెడ్ ఆర్గానిజంని పంపించి క్రియేట్ చేయించడం వేరే. అట్లా తేడా ఉంటుంది. హ్మ్. అది డిఫరెన్స్. అదే చాలా రోజుల నుంచి నాకు డౌట్. సరేలే, ఇప్పుడు ఓకే. సందర్భం వచ్చింది కాబట్టి. ఓకే. వాసుదేవ. వాస్తవ. ఎనీ అదర్ డౌట్స్? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఈ ఈ మనం ఫుడ్ ద్వారా కూడా మేడం ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చా? లైక్ ఇమ్యూన్ సిస్టమ్ సి విటమిన్ మేజర్‌గా రిలేటెడ్ ఫుడ్ యాహ్! గాని. యాహ్! న్యూట్రిషన్ అనేది మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ కొంతమందిలో ఎందుకు వీక్‌గా ఉంటుంది, కొంతమందిలో ఎందుకు ప్రాపర్‌గా ఉంటుందంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ రీజన్ ఈజ్ పూర్ న్యూట్రిషన్. సో, న్యూట్రిషియస్ ఫుడ్ ఎప్పుడైతే మనం తీసుకోమో మేజర్‌గా దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి కూడా. విటమిన్ హ్మ్. డి కూడా డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు ఇమ్యూన్ సిస్టమ్ అన్నమాట. ఎప్పుడైతే వీక్‌గా ఉండడం గానీ, తొందరగా టైర్డ్‌నెస్ వచ్చేసేయడం గానీ, ఇలాంటియన్నీ జరుగుతూ ఉంటాయో విటమిన్ డి టెస్ట్ చేయించుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ లెవెల్స్ అనేవి లో ఉంటాయి. సో, వన్ ఆఫ్ ద రీజన్స్ అవ్వచ్చు. సో, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వడానికి విటమిన్స్ గానీ, మినరల్స్ గానీ, ప్రోటీన్ గానీ ఈ 3 మేజర్ పార్ట్‌ని ప్లే చేస్తాయి. వీటిల్లో ఏది డెఫిషియెంట్‌గా ఉన్నా ప్రోటీన్ తక్కువ తీసుకున్నా గానీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవ్వదు. అలాగే విటమిన్స్, మినరల్స్ కూడా. దాంతో పాటు ఇమ్యూన్ సిస్టమ్ ఓకే. వర్క్ అవ్వకపోవడానికి ఇంకేమన్నా కారణాలున్నాయా అంటే రెండోది స్లీప్. ఆహారంతో పాటు నిద్ర. ఎప్పుడైతే నిద్ర ప్రాపర్‌గా ఇదొక పూర్ స్లీప్ ఏదైతే ఉంటుందో బాడీలో రిపేర్ అనేది జరగడానికి టైం ఉండదు. సో, దానివల్ల హ్మ్. ఇమ్యూన్ సిస్టమ్ గూడా ప్రాపర్ వర్కింగ్ అనేది ఉండదు. అవును. రెస్ట్‌లెస్ దాంతో అయిపోతుంది బాడీ. పాటు రెస్ట్‌లెస్ అయిపోతుంది. దాంతో పాటు ఏజింగ్ కూడా ఒక థింగ్. యాస్ వి ఏజ్ మనకి వయసు పెరిగే కొద్దీ ఈ థైమస్ నేను ఎలాగైతే చెప్పానో అది ఇంకా కనుమరుగైపోతుందని. అలా ఏజ్ గూడా ఈ ఇమ్యూనోసెనిసెన్స్ అంటాం. ఇమ్యూన్ సెల్స్ అనేవి వీక్ అయిపోతాయి. డెడ్ అవ్వడం గానీ, వీక్ అవ్వడం గానీ. అందుకే చిన్న పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ ఇన్ఫెక్షన్స్‌కి త్వరగా వాళ్ళకి చేరడానికి అవకాశాలుంటాయి. దాంతో ఓకే. పాటు ఏదైనా డిసీజెస్ ఏవైతే ఉన్నాయో డయాబెటిస్ గానీ, ఒబేసిటీ గానీ ఇలాంటి డిసీజెస్ ఉన్నప్పుడు గూడా ఇమ్యూన్ సిస్టమ్ వీక్‌గా ఉంటుంది. సో, ఇవి రీజన్స్. ఓకే. ఓకే. అండ్ వన్ అదర్ థింగ్ నేను క్లాస్‌లో మిస్ అయినట్టున్నాను ఆ పాయింట్ చెప్పడం. ఇమ్యూనిటీ టైప్స్ చెప్పినప్పుడు ఇమ్యూనిటీ ఏం చేస్తుందని చెప్పాను. ఎప్పుడైతే ఫారెన్ మెటీరియల్ మన బాడీలోకొస్తుందో ఆ సెల్స్‌ని స్వాలో చేసుకొని తీసేస్తుంది కదా! బేసికల్లీ ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ ఇది గదా! ఇంకొక కొత్త కండిషన్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆటో ఇమ్యూనిటీ అన్న కండిషన్ జరుగుతుంది. ఆటో ఇమ్యూనిటీ ఓకే. అంటే ఏంటంటే, ఆటో ఇమ్యూనిటీ అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతుంది. సో, ఏది బయటదో, ఏది మన శరీరంలోదో తెలీక మన శరీరంలో ఉన్న సెల్స్‌నే దానికదే కిల్ చేసేస్తుంది బయటదేమో అనుకోని. దాన్నే ఓకే. ఆటో ఇమ్యూనిటీ అంటాం. ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి బయట చాలా ఎక్కువగా వింటుంటాం మనం. లైక్ ఆర్థరైటిస్ అవ్వచ్చు. ఆహ్, ఆర్ అలాంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆహ్, ఆస్థమా కూడా టు వన్ ఎక్స్‌టెంట్. సో, అలాంటి కండిషన్స్ అన్నీ ఏమవుతాయంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం. సో, బాడీ ఫారెన్ మెటీరియల్ ఏది, స్ మన ఓన్ మెటీరియల్ ఏదో తెలుసుకోలేక ఫారెన్ మెటీరియల్ అనుకోని మన ఓన్ సెల్స్‌ని డెస్ట్రాయ్ చేసేస్తుంది. సో, దాన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటాం. సో, అలా జరగడం వల్ల ఏమవుతుందంటే స్లోగా ఒక్కొక్క పార్ట్ అనేది ఎఫెక్ట్ అవుతూ వస్తుంది. ఒకసారి డైజెస్టివ్ సిస్టమ్ అయితే, ఇంకోసారి నెక్స్ట్ మెటబాలిక్ సిస్టమ్ గాని, ఇవన్నీ ఇట్లిట్లా ఒక్కొక్కటి అయ్యి ఫైనల్‌గా బాడీ ఫంక్షనింగ్ అనేది కంప్లీట్‌గా తగ్గిపోతుంది.
అది ఆటో ఇమ్యూన్ కండిషన్. మేడం ఇలాంటి ఆటోఇమ్యూన్ కండిషన్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అంటే ఇది ఏజ్ రిలేటెడ్ గా కనిపిస్తుందా? ఆల్ ఏజెస్ లో కనిపించొచ్చా? ఏ ఏజ్ లో అన్నా జరగచ్చు. ప్రెసెంట్ ఈవెన్ 40 years లో ఉన్నప్పుడు కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వస్తున్నాయి. డిసీజెస్ ని బట్టి ఆటో ఇమ్యూన్ డిసీజా కాదా అనేది చూడొచ్చు. డయాబెటిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆర్ ఆర్థరైటిస్ కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో ఓ మెడికల్ టెస్ట్ల ద్వారా చెప్పొచ్చు, లేదా డిసీజ్ ద్వారా కూడా చెప్పొచ్చు. ఒక ఆర్థరైటిస్ కూడా ఆటోఇమ్యూన్ వల్లే జరుగుతుంది అంట. ఎస్ 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 అక్కడ రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది పెరగడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. ఓ ఉమ్. ఇప్పుడు దీన్ని వాసుదేవా దీన్ని అవాయిడ్ చేయాలంటే ఎట్లాగా? అప్పుడు దాన్ని రెమెడీ ఏంటి? ఆటో ఇమ్యూన్ కండిషన్ కి అట్లా పర్టికులర్ గా రెమెడీ అంటూ ఏం లేదు. బట్ ప్రివెంట్ చేయాలంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మాత్రమే. స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కి కానీ దూరంగా ఉండడం, అండ్ హైజెనిక్ గా ఉండడం. కంప్లీట్ గా మనం తీసుకునే ఆహారం అంతా హైజెనిక్ గా తీసుకోవడం, అలాంటివి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ తప్పితే ప్రాపర్ గా ఆటో స్పిరిచువల్ గా వెళ్ళాలి. స్పిరిచువల్ గానే వెళ్ళాలి. అండ్ యోగా. వెళ్ళినా కానీ వచ్చినా మనం ఏం చెప్పలేం. ఫస్ట్ డే నుంచి మనం అదే చెప్తూ వచ్చాను నేను క్లాస్ లో. డిసీజెస్ ఎందుకు ఏంటి అన్న దానికి రీజన్స్ ఉండవు, జస్ట్ మనం కాపాడుకుంటూ ఇప్పుడు వెళ్ళాలి అంటే అంతే. డయాబెటిక్ అన్నారు కదా, డయాబెటిక్ ఉమ్. దాదాపు చాలా మందికి ఉంటుంది కదా. అందరికీ ఉంటుంది, అదే చెప్పేది. సో మోస్ట్లీ అంటే ఉంటుంది. అలా చెప్పలేం దీని వల్లే వచ్చింది అని మనం చెప్పలేము. ఇది కూడా వన్ ఆఫ్ ద అంటే రీజన్స్. అదే ఒక అతను ఉన్నాడు డాక్టర్ ఎంబీబీఎస్ ఎండి అతను డబ్ల్యూహెచ్ వాళ్ళు ఇప్పుడు రీసెంట్ గా అంటే ఈ మొత్తం టోటల్ గా వరల్డ్ హెల్త్ మొత్తం కూడా ఈ తగ్గిపోతూ ఉంది. అంటే లైఫ్ స్పాన్ అంతకుముందు 70, 80, ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే అది దాన్ని పెంచాలని వీళ్ళు ట్రై చేస్తున్నారు అని అన్న. ఇంకా ఎలా ట్రై చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ పాయింట్. అదే అది ఫుడ్ వల్ల లేకపోతే అంటే ఇది మళ్ళీ మేడం అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లోనే స్టార్ట్ అవ్వాలి కదా మేడం? అంతే, కరెక్ట్ గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ ఫుడ్ కూడా. మనం ఎంత రైట్ ఫుడ్ తీసుకున్నా గానీ ప్రతి దాంట్లో కల్తీ అడల్ట్రేషన్స్ ఉన్నాయి కాబట్టి సో అలా చెప్పలేం. ఏది చెప్పలేకపోతున్నారు నిజం. అంతే. మేడం వాస్తవండి, చెప్పండి. మేడం ఇది యోగా వీటి వల్ల అంటే ఒక 6 years నుంచి నేను చేస్తున్నాను. కొంచెం బెటర్మెంట్ అనిపించింది, ఎనర్జీ ఇది కానీ వాకింగ్ కన్నా యోగా బెస్ట్ గా అనిపించింది మేడం. ఇది ఎట్లాగా ఇమ్యూనిటీ సిస్టమ్ కి మనం డెవలప్ చేసుకోవచ్చు అన్నట్టు యోగా ద్వారా. ఖచ్చితంగా మీరు వాకింగ్ యోగా పోల్చుకున్నాము అంటే వాకింగ్ లో ఏమవుతుందంటే జస్ట్ మూమెంట్ అనేది జరుగుతుంది అంతే కదా. నార్మల్ గా చూసుకున్నట్టయితే యోగాలో సెకండ్ థింగ్ ఏం జరుగుతుందంటే స్ట్రెచ్చింగ్ అనేది జరుగుతుంది. సో జిమ్ లో కానీ వాకింగ్ లో కానీ మిగిలిన ఎక్సర్సైజెస్ లో లేనిది యోగాలో ఉంది ఏంటంటే మేజర్ గా స్ట్రెచ్చింగ్. సో బాడీ స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయినప్పుడు ఏమవుతుందంటే సర్క్యులేషన్స్ కానీ ఇవన్నీ ప్రాపర్ గా జరుగుతాయి. సో సర్క్యులేషన్స్ జరిగినప్పుడు ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్ రెండు అందుతాయి, మెటబాలిజం ప్రాపర్ అవుతుంది. దాంతో పాటుగా ప్రాణాయామం ఎప్పుడైతే చేస్తామో, బ్రీతింగ్ ఎప్పుడైతే చేస్తామో టాక్సిన్ రిమూవల్ అనేది జరిగిపోతూ ఉంటుంది. టాక్సిన్ రిమూవల్ అంటే అగైన్ ఇమ్యూన్ సిస్టమ్ బెటర్మెంట్ అవ్వడం. సో దానివల్ల డిపెండ్స్ మీరు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు అన్నది కూడా డిపెండ్స్. యోగాలో ఇంకో పార్ట్ ఏముంటుందంటే చాంటింగ్స్ అనేవి కూడా ఉంటాయి. చాంటింగ్స్ ద్వారా కూడా అగైన్ అది వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ థింగ్ అన్నమాట. మనం జనరల్లీ ఇగ్నోర్ చేసేది, బట్ చాంటింగ్స్ వల్ల కూడా స్ట్రెస్ అనేది తగ్గుతూ ఉంటుంది బాడీలో. సో చాంటింగ్ చేసినప్పుడు, ఓంకారం చాంటింగ్ చేసినప్పుడు కానీ ఇంకేమన్నా శాంతి మంత్రం చాంటింగ్ చేసినప్పుడు కానీ క్రానిక్ స్ట్రెస్ కానీ అవన్నీ నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అగైన్ ఇట్ విల్ హెల్ప్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. అలా ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క దానికి యూజ్ అవుతూ ఉంటుంది. అదే ఇప్పుడు చాంటింగ్ అన్నారు కదా, ఇది ఇప్పుడు ఒక అతను ఇది మామూలుగా అసలు మీరు చాంటింగ్ చేస్తున్నారు, మీకు ఎలా హెల్త్ వస్తుంది అని ఏదో క్వశ్చన్ అడిగినప్పుడు అతని ఆన్సర్ ఏంటంటే ఈ మన సాంస్క్రిట్ పదాలు, మన ఒత్తులు అవి ఉంటాయి కదా, ఆ ఒత్తులు దీర్ఘాలు చెప్పడం వల్ల మనకి తెలియకుండానే బ్రీతింగ్ అనేది ఒక ప్రాణాయామం లాగా జరుగుతుంది.
అది ఒక సైంటిఫిక్ రీజన్. దానివల్ల హెల్త్ వస్తుంది. అందులో ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళడం అనేది కూడా చాలా ఆక్సిజన్ కానీ ప్రాణవాయువు కానీ ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. సో ఈ ఇన్ని కారణాల వల్ల చాంటింగ్ అనేది చేస్తే మంచిది. ఒకతను చెప్పినట్టు గుర్తు నాకు ఎప్పుడు చిన్నప్పుడు. డిపెండ్స్, అది కూడా ఒకటి. వేద మంత్రాలు కాకపోయినా కానీ నార్మల్ చాంటింగ్ వల్ల కూడా ఏమవుతుందంటే సౌండ్ నాద అంటాం దాని సంస్కృతంలో, దానివల్ల నర్వస్ సిస్టమ్ అనేది కామ్ డౌన్ కూల్ డౌన్ అవుతుంది. సో అంటే స్ట్రెస్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. మనం వే- పలికేటప్పుడు కూడా ఉమ్. నథింగ్ బట్ ప్రాణాయామం లాగా ఎయిర్ గట్టిగా పలికినప్పుడు ఎక్కువ అది తీసుకుంటాం. వేదిక్ చాంట్స్ చేసినప్పుడు, నేను చెప్పేది మామూలువి చేసినా గానీ ఆ ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నాను. వేదిక్ వేదిక్ చేసినప్పుడు అంటే అతను బ్రీతింగ్ పైన ఎఫెక్ట్ ఉంటుంది, మామూలువి చేసినప్పుడు మైండ్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. అంటే భగవద్గీతకి ఒకసారి వచ్చినప్పుడు ఎవరిని అడిగాడు, క్వశ్చన్ అడిగితే అతను చెప్పాడు అనమాట ఇట్లా ఇట్లా. ఓకే, అది గుర్తుంది నాకు. మస్తే. కరెక్టే చెప్పింది. భగవద్గీత శ్లోకాలు అవి ఉమ్. అంటే అతను వచ్చినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అతను చెప్పలేకపోయాడు. ఆ, అది ఓకే. అది కూడా తెలుగులో రాసి ఉంటది కదా, తెలుగులో రాయడం కాదు, ఉమ్. స్క్రిప్ట్ కాదు మెయిన్. అక్కడ చెప్పే విధానము, ఏది పలకాలి, ఏది ఆపాలి, ఎప్పుడు చెప్పాలి. ఏది పైకి కిందకి అన్నీ ఆ, ఉంటాయి కదా ఇంకా. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? సో మేడం ఇది చాంటింగ్ గురించి చెప్పండి. ఒకసారి అది చెప్తారన్నారు మేడం. ఏంటది? తీసుకున్నప్పుడు శ్వాస తీసుకునేటప్పుడు అది పొట్ట బయటకు ఉండాలా లోపలికి ఉండాలా అనేది ఒకసారి తీసుకున్నప్పుడు బయటకు ఉండాలి, వదిలినప్పుడు లోపలికి ఉండాలి. లాస్ట్ క్లాస్ లో కూడా అదే చెప్పాను. మీరు చెప్పినాక నేను రికార్డింగ్ చూసాను, అక్కడ మిస్టేక్ అయింది కానీ తర్వాత అదే కరెక్ట్ చేస్తూ నెక్స్ట్ క్లాస్ లో చెప్పింది అదే. శ్వాస తీసుకున్నప్పుడు బయటకి, వదిలినప్పుడు లోపలికి. ఓకే ఓకే. ఓకే, లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా, ఇది కాకుండా ఇంకేమన్నా సిస్టమ్స్ లో కూడా డౌట్స్ ఉంటే చూసుకోండి ఒకసారి, ఎందుకంటే ఇది లాస్ట్ క్లాస్ అని. ఎవరన్నా ఏమన్నా చూడ్డానికి ట్రై చేశారా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఇంకేదన్నా సిస్టమ్ లో? అంటే చూసాం మేడం, కొంచెం మ్మ్. డీప్ గా చదివితే అప్పుడు మ్మ్. ఏదైనా డౌట్ వస్తాయి. ఇప్పుడు అంటే లేమన్ డౌట్స్ ఏ ఉన్నాయి, అవి గా ఉంటాయి. కొంచెం ఓకే, సబ్జెక్ట్ వైజ్ గా డీప్ గా వెళ్ళినప్పుడు అప్పుడు అంటే ఇంకా కొంచెం డౌట్స్ అనేవి. వస్తాయి మేడం. ఓకే ఫైన్. ఇంకా దానికోసం ఇంకా ఎలాగైనా మీకు హోమియో క్లాసెస్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి సార్ని అడిగినా కానీ క్లియర్ చేస్తారు. ఖచ్చితంగా మేడం. ఓకే, సో ఇంకేం డౌట్స్ లేదంటే క్లాస్ ఎండ్ చేద్దాం. వాసుదేవ. వాస్తేవ. ఇంకెవరన్నా ఆ ఏమేం సిస్టమ్స్ చూసామో చెప్పగలరా ఫస్ట్ నుంచి? జస్ట్ రివిజన్ లాగా ఎన్ని సిస్టమ్స్ చూసాం, ఎన్ని క్లాసెస్ జరిగాయి? రెస్పిరేటరీ సిస్టమ్ ఫస్ట్, రెస్పిరేటరీ సిస్టమ్, ఓకే. డైజెస్టివ్ సిస్టమ్ మేడం. డైజెస్టివ్ సిస్టమ్, ఇంకా డైజెషన్ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది డైజెషన్ తర్వాత బాడీలో? సర్క్యులేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఓకే. నర్వస్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, 4 వచ్చాయి. ఇంకా మస్కులర్ అండ్ బోన్స్ సిస్టమ్, స్కెలిటల్ అండ్ మస్క్యులర్ సిస్టమ్, మస్క్యులో స్కెలిటల్ Skeletal. సిస్టమ్. నెక్స్ట్ ఎగ్జాస్టరీ సిస్టమ్. ఎక్స్క్రిటరీ సిస్టమ్. డైజెషన్ తర్వాత ఎక్స్క్రిషన్ ఇంపార్టెంట్ కదా, అవసరం లేనివన్నీ వేస్ట్ వెళ్ళిపోయే సిస్టమ్ ఎక్స్క్రిటరీ. వెరీ గుడ్. ఇంకా లింఫటిక్ సిస్టమ్. లింఫాటిక్ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ లో భాగంగా చూసాం. ఓకే, ఎనీవే గుడ్. ఇమ్యూన్ సిస్టమ్ ఆర్ లింఫాటిక్ సిస్టమ్. ఇంకా లాస్ట్ది ఒక్కటి మిస్ అయ్యాం మధ్యలో. ప్రొడక్టివ్ సిస్టమ్. వెరీ గుడ్, రీప్రొడక్టివ్ సిస్టమ్. సో టోటల్ ఈ సిస్టమ్స్ అన్ని చూసాము, స్టార్టింగ్ ఫ్రమ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఫస్ట్ సెల్, టిష్యూ, ఆర్గాన్ అంటే ఏందో చూసిన తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్, దెన్ కార్డియోవాస్క్యులర్ సిస్టమ్, మన హార్ట్ పంపింగ్, సర్క్యులేషన్ ఇవన్నీ, దెన్ డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, తర్వాత నర్వస్ సిస్టమ్. అవి అయిపోయిన తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్. రీప్రొడక్టివ్ సిస్టంలోనే
ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి, హార్మోనల్ సిస్టమ్ గురించి కూడా చూసాం. హార్మోన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, ఎలా రిలీజ్ అవుతాయి, ఎందుకు హెల్ప్ అవుతాయి అవన్నీ. ఇంకా ఫైనల్లీ ఆ సిస్టమ్స్ అన్ని అయిన తర్వాత చూసింది ఈరోజు ఇమ్యూన్ సిస్టమ్. సో ఇమ్యూన్ సిస్టమ్ లో భాగంగా లింఫాటిక్ సిస్టమ్ అనేది, లింఫ్ నోడ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో చూసాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, బేసిక్ ఎనాటమీ ఫిజియాలజీ. ఇంతవరకు చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది అనమాట. ఇంకొంచెం డీప్ గా వెళ్ళాలంటే ఏ సబ్జెక్ట్ లో ఉన్నా డీప్ గా వెళ్ళడానికే ట్రై చేయండి. వాసుదేవ్ అమ్మ చిన్న ఇది వాస్తవ. ఇప్పుడు సెల్స్ ఎక్కువ ఫామ్ అయితే క్యాన్సర్ కి లీడ్ అవుతుంది అన్నారు కదా. ఇప్పుడు క్యాన్సరస్ సెల్స్ అంటాం. అవి మంచి మంచి అంటే దానివల్ల బ్యాడ్ అంటే ఎక్కువ ఏదైనా మోడరేషన్ లో ఉంటే ఓకే. ఎప్పుడైతే అవసరానికి మించి, లైక్ ఫర్ ప్లేట్లెట్స్ ఎక్కువైనా గానీ ప్రాబ్లమే కదా. సో ఫీవర్ అనేది రావడం గానీ. ప్లేట్ సెల్స్ ఎక్కువ అయితే ఏమొస్తుంది? ప్లేట్లెట్స్ బ్లడ్ సెల్స్ కదా, అవి కూడా ఒక సెల్స్ లాంటివే. దానివల్ల ఏం So, ప్రాబ్లమ్స్? అగైన్ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే ట్రై చేస్తుందో దాన్ని రిమూవ్ చేయడానికి, అది బయటకి డిసీజ్ రూపంలో బయటకు వస్తుంది అనమాట. అప్పుడు దాన్ని సైటోసిస్ అంటాము. దానివల్ల బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ, బ్రెయిన్ లో, హార్ట్ లో, లెగ్స్ లో బ్లడ్ క్లాట్ అనేది జరుగుతుంది కదా. అలాంటివన్నీ ప్లేట్లెట్స్ ఎక్కువ అవ్వడం వల్ల జరుగుతూ ఉంటుంది. సో అలా డీప్ గా ఇన్ఫ్లమేషన్ గానీ, ఇన్ఫెక్షన్స్ రావడం గానీ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు పేషెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి అని కానీ, ప్లేట్లెట్స్ పెరిగిపోతున్నాయి అని కానీ అలా వింటుంటారు కదా. అక్కడ ఏం జరుగుతుందంటే బేసికలీ స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్లు కానీ ఇలాంటివి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ప్లేట్లెట్స్ యొక్క పని క్లాట్ అవ్వడం కదా. ఎప్పుడైనా మనకి బ్లడ్ బయటకు వచ్చినప్పుడు అది లోపల జరిగిపోతుంది ఎక్కువ అవడం వల్ల. అలా సెల్స్ ఎక్కువ ఫామ్ అయినప్పుడు ఒక్కో డిసీజ్ కి లీడ్ చేస్తుంది. అన్ని కంబైన్డ్. ఇందాక ఒకటి అదే రెమెడీ అన్నప్పుడు చెప్పారు, నేను వినలేదు. ఏంటి అది సెల్స్ దాని అంతటా అవి మంచివా చెడువా, ఇంటర్నల్ సెల్స్ కూడా అవి కిల్ చేస్తాయి. ఆటో ఇమ్యూన్ కండిషన్ గురించి చెప్పాను. అప్పుడు దానికి రెమెడీ ఏదో చెప్పారు, నేను రెమెడీ ఏం లేదని చెప్పాను. ఆటో ఇమ్యూన్ బేసికలీ బాడీ మిస్టేక్ అయ్యి ప్రొటెక్ట్ చేయాల్సింది పోనించి మన హెల్దీ టిష్యూస్ నే తినేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? దాని వల్లే డిసీజెస్ వస్తాయి కదా. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, మల్టిపుల్ స్క్లిరోసిస్ అని ఒక నర్వస్ సిస్టమ్ యొక్క వ్యాధి కానీ, టైప్ 1 డయాబెటిస్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అగైన్ దీనికి కూడా ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ రీజన్, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు రూట్ కాజ్ చెప్పకుండా నీకు ఇది బాగలేదు, నీకు షుగర్ మాత్ర వేసుకో, నీ కాళ్ళ నొప్పులు ఈ మాత్ర వేసుకో. అంతే సిమ్టమ్ బేసిస్ లో వెళ్ళిపోతాం. ఆటో ఇమ్యూన్ కి మాస్టర్ గారు ఈకే గారిని ఒక డౌట్ అడిగారంట. ఇప్పుడు ఇన్ని మందులు ఇన్ని కనిపెట్టారు కదా, మరి వైద్య విధానం ముందుకెళ్తున్నట్ట అందరూ ఇది అని అడిగితే మాస్టర్ గారు ఇదే చెప్పారంట. ఇప్పుడు వైద్య విధానం కరెక్ట్ గా ఉంది, అందరికీ తగ్గింది, అందరు ఆరోగ్యంగా ఉన్నారు అంటే అప్పుడు ఇన్ని మందుల వల్ల ఆరోగ్యం రావాలి కదా, ఇంకా మందులు పెరుగుతూ ఉన్నాయి కదా. దాని అర్థం ఏంది? రూట్ కాజ్ లోకి వెళ్ళట్లేదు. ఆహార శైలి కానీ, ఆహార పదార్థం అలవాట్లు కానీ మార్చుకోవాలి కదా. కరెక్ట్. సరే, మీరు చెప్పినట్టు రకరకాల కారణాలు ఆటో ఇమ్యూన్ కి అయితే మేజర్ కాజ్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. విమెన్ లోనే ఎక్కువ చూస్తాం రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే జరుగుతుందో దాని వల్ల ఆటో ఇమ్యూనిటీ జరుగుతుంది. అది కాకుండా డైట్ చేంజెస్ కానీ, క్రానిక్ స్ట్రెస్ ఎప్పుడైతే పడుతూ ఉంటుందో బాడీ కంటిన్యూస్ గా స్ట్రెస్ జరుగుతుండడం వల్ల, స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల కూడా ఈ ఆటో ఇమ్యూనిటీ అనేది జరుగుతుంది. మెంటల్ స్ట్రెస్, బేసికలీ ఫిజికల్ స్ట్రెస్ కాదు, మెంటల్ గా ఎప్పుడైతే కంటిన్యూస్ గా ప్రెషర్ ఉంటుందో అప్పుడు కూడా బాడీ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతుంది. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. మేడం, అంటే స్ట్రెస్, ఇర్రెగ్యులర్ స్లీప్, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్. ఆటో ఇమ్యూన్ కి ఒక్కటే స్ట్రెస్ అంటున్నా నేను మేజర్ గా. మీరు మామూలు ఇమ్యూన్ సిస్టమ్ వచ్చేసరికి ఇమ్యూనిటీ పెరగడానికి డిస్టర్బ్ అవుతుందంటే ఇవన్నీ కూడా అంటే ఇండివిజువల్ ఇండివిజువల్
అర్థమైంది. రీజన్స్ అవుతాయి ఇవన్నీ, న్యూట్రిషన్ గానీ. అందుకనే లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తూ వచ్చాను. జస్ట్ మనం డైట్ ఒక్కటే మార్చుకుంటే దాంతో అవ్వదు. స్లీప్ కూడా మార్చుకోవాలి, మెంటల్ యాక్టివిటీస్, థాట్స్ కానీ, స్ట్రెస్ కానీ ఇవి కూడా తగ్గించుకోవాలి. ఓకే. కానీ ఇప్పుడు బయట వీళ్ళు ఎక్కువ ఆహారానికి ఇది తింటే బలం, అది తింటే బలం, అది ఇది. ఆబ్వియస్లీ అక్కడ న్యూట్రిషన్ ఒక్కటే కవర్ అవుతుంది. రెండో బాధ్యత మనది, స్లీప్ ని కానీ లైఫ్ స్టైల్ ని కానీ మార్చుకోవడం దాంతో పాటుగా. వాస్తవం. వాస్తవ. ఓకే ఓకే, క్లాస్ ఎండ్ చేద్దామా మరి? ఓకే మేడం. ఓకే, ప్లీజ్ సిట్ స్ట్రైట్. వెన్నుముక నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని చేతులు రెండు నమస్కార ముద్రలో జోడిద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ, శుభరాత్రి. వాస్తవం.